వచ్చినాను. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ కూడా ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనం శక్తివంతమైన ఆరాధన చేస్తాం, చక్కటి ఆత్మీయమైన పాటలు పాడాం, దేవుని నామాన్ని మనం మహిమపరిచాం. సమయమందు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 63వ కీర్తన ప్రారంభ వచనాన్ని 2వ వచనాన్ని మనం చదువుతాం. 63వ కీర్తన ప్రారంభ వచనాన్ని 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ప్రియులారా, ఈ 63వ కీర్తన ప్రారంభ వచనాన్ని 2వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితే, ఈ 63వ కీర్తన దావీదు రచించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ కీర్తన ఎవరు రాశారు అంటే దావీదే కీర్తన రాశాడు. అయితే ఈ 63వ కీర్తనలో ప్రారంభ వచనంలో 2వ వచనంలో ఏం చెప్తారంటే, దేవా, నా దేవుడు నీవే, ఉదయమున వేకువన నేను నిన్ను వెదకెదను అని దావీదు చెప్తున్నాడు. ఈ మాట అందరూ మనము జ్ఞాపకం చేసుకున్నా. పిల్లరా, దావీదు జీవితంలో చెప్పాలంటే ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. చూడండి, ఎన్ని సమస్యలు ఆయనకు వచ్చినా, ఎన్ని శ్రమలు ఆయనకు వచ్చినా, ఎన్ని శోధనలు ఆయనకు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఆయన మీదకు వచ్చినా సరే, ఆయన దేవుని కొరకు నిలవడానికి, దేవుని కొరకు బ్రతకడానికి, దేవునిలో జీవించడానికి గల కారణం ఏమిటంటే, ఆయన జీవితంలో 3 ప్రాముఖ్యమైన అనుభవాలను మనం చూస్తున్నాం. ఆ 3 ప్రాముఖ్యమైన అనుభవాలు దావీదు జీవితంలో ఉన్న కారణం బట్టి, అందుకే దావీదు దేవుణ్ణి విడిచిపెట్టి ఎప్పుడు కూడా వెలుపలికి ఆయన వెళ్ళలేదు. దేవుడు ఈయనను చూడలేదు, దేవుడు నాకు సహాయం చేయలేదు, నాకు ఈ కష్టంలో నాకు తోడుగా ఉండలేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేవుడు నన్ను ఏ విధంగా కూడా పరామర్శించలేదు అని దేవుని మీద సనుకోవడం కానీ, దేవుని మీద తిరుగుబాటు చేయడం కానీ, దేవుని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవడం కానీ దావీదు జీవితంలో జరగలేదు. ఎందుకు జరగలేదంటే, దావీదు తన జీవితంలో అన్ని శ్రమలు ఎదుర్కొన్నా, అన్ని పరిస్థితులు ఎదుర్కొన్నా, అన్ని కష్టాలు ఎదుర్కొన్నా, అన్ని శోధనలు ఎదుర్కొన్నా, తను దేవుని కొరకు నిలబడి ఉండడానికి తన జీవితంలో ప్రాముఖ్యమైన అనుభవాలు 3 కనిపిస్తున్నాయి. హల్లెలూయా. చెప్పాలి, ఏం కనిపిస్తున్నాయి? 3 అనుభవాలు కనిపిస్తున్నాయి. ఏమిటి ఆ 3 అనుభవాలు అంటే, మీ అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ 63వ కీర్తన దావీదే స్వయంగా రాశాడు. ఆయన రాస్తూ ఏం చెప్తున్నాడంటే, దేవా, నా దేవుడు నీవే, వేకునే నేను నిన్ను వెదకెదను. అంటే దావీదు వేకునే దేవుని వెదికే అలవాటు ఆయనకు ఉంది. వేకును వెదికే అలవాటు దావీదుకి ఉంది. ఎలా వెతుకుతున్నాడు? ప్రార్థన ద్వారా వెతుకుతున్నాడు. చెప్పాలి, అందరూ చెప్పాలి, ఎలా వెతుకుతున్నాడు? ప్రార్థన ద్వారా వెతుకుతున్నాడు. చూడండి, ఎంతో మందికి ఎన్నో అలవాట్లు ఉంటాయి. కొంతమందికి ఉదయాన్నే లేవగానే టీ తాగే అలవాటు ఉంటారు,
కొంతమందికి ఉదయాన్నే లేవగానే తుడిచే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఉదయాన్నే లేవగానే వంట చేసే అలవాటు ఉంటుంది. అయితే ఇవన్నీ అవసరమే అనుకండి, కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన అలవాటు ఏమిటంటే దేవుని బిడ్డలకు, క్రీస్తు రక్తము చేత కడగబడిన దేవుని పిల్లలకు. కాబట్టి మొట్టమొదటిగా ఏమి అలవాటు ఉండాలంటే ఉదయాన్నే లేవగానే మొట్టమొదటిగా మోకరించి ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి. హల్లెలూయా. చెప్పలేముండాలి అలవాటు. అందుకే దావీదు రాసిన కీర్తన 5వ కీర్తన 3వ వచనంలో కూడా దావీదు ఏమంటాడో తెలుసా? త్వరగా చదువుకుందా. కీర్తనలు 5వ కీర్తన 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చూడండి, ఈ 5వ కీర్తన 3వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ యెహోవా దేవా ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి కాచియుందును అంటే ఉదయమున ప్రార్థన చేసే అలవాటు, ఉదయమున ప్రార్థన చేసే వాడుక, ఉదయమున ప్రార్థనతో దేవుని వెతికే అలవాటు ఎవరికి ఉంది? అందరూ మాట్లాడారు. ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. అదే రీతిగా ఈరోజు దేవుని పిల్లలుగా, ఈరోజు దేవుని అనుసరించే వారిగా, ఈరోజు దేవుని మార్గంలో నడుస్తున్న మనకు కూడా ఏ అలవాటు ఉండాలి? ఏ అలవాటు ఉండాలి? మనకు కూడా ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసే అలవాటు మనకు కూడా ఉండాలి. చూడండి, 55వ కీర్తన 17వ వచనం చదివితే అక్కడ కూడా దావీదు ఉదయాన్నే ప్రార్థన చేశారు. ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. చూడండి, ఇక్కడ ఈ 55వ కీర్తన 17వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ దావీదు అంటాడు, సాయంకాలమున, మధ్యాహ్నమున, ఉదయ కాలమున నేనేం చేస్తున్నా అంటున్నాడు? ధ్యానించే మొరపెట్టుకొందును, నేను ప్రార్థన చేసేదను అని చెప్తున్నాడు దావీదు. అంటే ఈ వాక్యాలన్నీ మనం ధ్యానం చేస్తే, కాబట్టి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే అలవాటు దావీదుకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే దావీదు జీవితంలో అన్ని శ్రమలు ఎదురైనా, దావీదు జీవితంలో అన్ని ఆటంకాలు ఎదురైనా, దావీదు జీవితంలో అన్ని సమస్యలు ఎదురైనా తను దేవుని విడిచిపెట్టకుండా దేవునిలో జీవించడానికి కారణం ఏమిటంటే, దావీదుకునే మొదటి అనుభవం ఏమిటంటే ప్రార్థన. చెప్పండి, అందరూ చెప్పండి. ఏంటమ్మా? ప్రార్థన. ఈరోజు నీ జీవితమైనా, ఈరోజు నా జీవితమైనా మనకి ఎన్నో శోధనలు ఎదురవుతాయి, మనకి ఎన్నో అనారోగ్యాలు ఎదురవుతాయి, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి, ఎన్నో అవమానాలు ఎదురవుతాయి, ఎన్నో నిందలు ఎదురవుతాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. అయితే వాటన్నిటిలో కూడా మనము దేవుని విడిచిపెట్టకుండా, మనము దేవుళ్ళలో జీవించాలంటే, మన ప్రభువులో ఎదగాలంటే మన జీవితంలో కూడా ప్రాముఖ్యంగా ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలి. చెప్పండి, అందరూ చెప్పండి. ఏం ప్రార్థన ఉండాలి. ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన ఆయుధం ఏమిటంటే ప్రార్థన. కాబట్టి ప్రతి వారు కూడా ఉదయాన్నే లేవగానే ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనగా అర్థం ఏమిటంటే దేవుడితో మనం దేవుడితో మాట్లాడుట. కాబట్టి ప్రతి వారు కూడా నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ చేతి పనుల్లో కానీ, నీ యొక్క బిజినెస్ లో కానీ, నీ వ్యవసాయంలో కానీ, నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో ఫలితం ఉండాలంటే, ఆ పనిలో ఆశీర్వాదం ఉండాలంటే, ఆ పనిలో అభివృద్ధి ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి వారి జీవితంలో
ప్రాముఖ్యంగా ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట ఉంది ప్రార్థన కొరకు. మనం చదువుతాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం మనం చదివితే, అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఆయనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. అంటే ప్రార్థన వల్లనే గాని మరి దేని వలన కూడా ఇలాంటివి జరగడం అసంభవం అని యేసు ప్రభువు వారు తన శిష్యులతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అద్భుతాలు జరగాలంటే, మేలు జరగాలంటే, అనుకున్నవి జరగాలంటే, ఆశీర్వాదాలు కలగాలంటే మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏముండాలి? చెప్పాలి ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు మనం చూడటానికి దేవుడు అవకాశాన్ని కలిగిస్తాడు. మనం చదువుకుంటే ప్రార్థన కోసం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనాన్ని 15వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం మనం చదువుకుందామా. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరము నుండి పోయి యెహోవా సన్నిధిని దాన్ని లిప్పపరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనాన్ని 15వ వచనం మనం చూస్తే, యూదా రాజైన హిజ్కియా శత్రువులు తన మీద దాడి చేసినప్పుడు, యెరూషలేము పట్టణం మీదికి శత్రువులు సైన్యములతో వచ్చినప్పుడు వెంటనే రాజైన హిజ్కియా ఏం చేశాడో తెలుసా? అందరూ జాగ్రత్తగా వినండి. చెప్పాలంటే ప్రక్క రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యం ఉంది, ఇశ్రాయేలు రాజ్యములో సైన్యం ఉంది, ఇశ్రాయేలు రాజ్యములో రాజు ఉన్నాడు. ఇశ్రాయేలు రాజ్యానికి ఎన్నో బలగాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, చెప్పాలంటే సహకరించే మనుషులు ఉన్నారు. అయితే వారి దగ్గరికి యూదా రాజైన హిజ్కియా వెళ్ళలేదు. కానీ సమస్య వచ్చినప్పుడు, శత్రువులు దాడి చేసినప్పుడు, శత్రువులు మీదకి వచ్చినప్పుడు వెంటనే రాజైన హిజ్కియా తిన్నగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో హిజ్కియా ఏం చేశాడంటే ప్రార్థన చేశారు. హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ రాత్రియే ఒక దూతను పంపించి 185,000 మందిని మొత్తగా శత్రువుల్లో 185,000 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత మిగిలిన వారు భయపడి వారు దేశానికి వారు ఆగిపోయారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ హిజ్కియా చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఆలకించి శత్రువులు జయించడానికి శక్తిని కలిగించాడు. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఇవన్నీ జరగాలంటే నీ జీవితంలో ప్రాముఖ్యంగా దావీదులాగా, హిజ్కియా రాజులాగా నీ జీవితంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకెత్తి చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అదే దావీదు అన్నాడు, నేను ఆ చేతులు ఎత్తుట నైవేద్యం వలెను, నా ప్రార్థన ధూపం వలెను నీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక అని 141వ కీర్తన 2వ వచనంలో చెప్తున్నాడు. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులు ఎత్తుట నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక అని దావీదు చెప్తూ ఉన్నాడు. అంటే దావీదుకి ప్రార్థన అంటే చాలా ఇష్టం. దావీదు ప్రార్థన చేయాలంటే చాలా ఇష్టం. అదే రీతిగా అందుకే దావీదు జీవితంలో చాలా జయాలు చూశాడు, చాలా ఆశీర్వాదాలు చూశాడు, చాలా జయ జీవితాన్ని అనుభవించాడు,
చాలా స్థలాలకు వెళ్ళినప్పుడు దేవుడు తన పక్షంగా ఉండి ప్రతి యుద్ధంలో కూడా విజయాన్ని కలిగించే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. అన్ని గొప్ప కార్యాలు చేయడానికి గల కారణం ఏమిటంటే దావీదు చేసిన ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగునుగా, దేవుని నామానికి స్తుతి కలుగునుగా. కాబట్టి దావీదు అనుభవంలో మొట్టమొదటిది ఏమిటి? ప్రార్థన అని మనం చూస్తాం. రెండవది అదే 63వ కీర్తనలో అక్కడ ఏమంటాడంటే, రెండవ వచనంలో ఏమంటాడంటే, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుచున్నాను అని చెప్పాడు. కాబట్టి ఒకటి దావీదు జీవితంలో ప్రార్థన అనుభవం కలిగిన వాడిగా మనం చూస్తాం. రెండవది దావీదు ఏమంటాడంటే నీ బలమును అని చెప్పాడు. ఎవరి బలము? దేవుని బలము. ఏమిటి దేవుని బలము? దేవుని దగ్గర ఉండే బలం ఏమిటి అని మనం చూస్తే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం త్వరగా చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందామా? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను ములుగును విపించక మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. పిల్లరా, ఈ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ వాక్యం అంటుంది, ఎందుకనగా దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము. తర్వాత అంటున్నాడు, ఇందులో వాక్యంలో ఏముందంటే ఇది బలము కలిగినది. దయచేసి బాగా గమనించండి, ఎక్కడుంది బలం అంటే దేవుని వాక్యములో ఉంది. అప్పుడు దావీదు అంటాడు, నీ బలమును. ఏమిటి ఆ బలము? దేవుని వాక్యము. అంటే రెండవది దావీదు వాక్యము కలిగిన వాడు. హల్లెలూయా. రెండవది దావీదులో ఏముంది? వాక్యం ఉంది. అందుకే అదే 63వ కీర్తనలో 4వ వచనం చదివితే చూడండి, నా మనసు మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. బిడ్డలా, ఈ 63వ కీర్తన 4-5 వచనాలను చదివితే ఇక్కడ కూడా దావీదు అంటున్నాడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానిస్తున్నప్పుడు నాకు ప్రభు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని చెప్పాడు. అంటే దావీదు రెండవది దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, ఆయన వాక్యాన్ని పరిశోధిస్తున్నాడు, ఆయన వాక్యాన్ని పరిశీలిస్తున్నాడు. కాబట్టి అందుకే దావీదు దేవుని వాక్యము కలిగి ఉన్న కారణం బట్టి ఆ వాక్యాన్ని ఎంతగానో ఆయన పరిశోధిస్తున్నాడు, ఆ వాక్యాన్ని ఎంతగానో ఆయన ధ్యానిస్తున్నాడు, ఆ వాక్యాన్ని ఎంతగానో ఆయన పరిశీలన చేస్తూ ఆ వాక్యాన్ని కలిగినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవది దావీదు అన్నాడు, నీ బలము. ఏంటి ఆయన బలము? దేవుని వాక్యము. రెండవ అనుభవము దావీదుకి ఏముందంటే వాక్యము కలిగి ఉండే అనుభవము. ఈరోజు చెప్పాలంటే మీరు చాలా మంది దేవుని బిడ్డలకి మంచిగా చదువుకున్నారు, బాగా జ్ఞానం ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి. అయితే మీ తెలివితేటలు మీరు దేనికి ఉపయోగిస్తున్నారు. కానీ ప్రియులరా, పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉండడానికి, ఈ లోకములో పడిపోకుండా ఉండడానికి, ఈ లోకములో జారిపోకుండా ఉండడానికి, ఈ లోకములో పత్రమైపోయి ఉండడానికి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి చదువుకున్న ప్రతి బిడ్డ ప్రతి రోజు కూడా దావీదు లాగా మనము దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే ధ్యానిస్తూ ఉండాలి.
ఏం చేయాలి? ఏం చేయాలి? ధ్యానిస్తూ ఉండాలి. చూడండి, చాలా మందికి సమయం అనేది ఎక్కడెక్కడో సమయం ఉంటుంది. టీవీ చూడడానికి సమయం ఉంటుంది, మొబైల్ చూడడానికి సమయం ఉంటుంది, స్నేహితులతో మాట్లాడడానికి సమయం ఉంటుంది, ప్రయాణానికి సమయం ఉంటుంది, మన సొంత పనులు చేయడానికి సమయం ఉంటుంది, మన వ్యాపారం చేయడానికి సమయం ఉంటుంది, మన చేతి పని చేయడానికి సమయం ఉంటుంది, మన వ్యవసాయం చేయడానికి సమయం ఉంటుంది, మన వృత్తిని చేయడానికి సమయం ఉంటుంది, ఉద్యోగం చేయడానికి సమయం ఉంటుంది, అన్ని పనులు చేయడానికి సమయం ఉంటుంది. కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి అడిగితే మనకు సమయం లేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రియులైన, దావీదు రాజు అయినప్పుడు కూడా, దావీదు మహారాజు అయినప్పుడు కూడా, దావీదు ఉన్నతమైన వాడు అయినప్పుడు కూడా, దావీదుకు ఉండే అలవాటు ఏమిటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించే అలవాటు దావీదుకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యంలో ఉన్న బలాన్ని దావీదు కలిగి ఉన్నాడు. ఆ వాక్యం ఉండే బలాన్ని దావీదు సంపాదించుకున్నాడు. ఈరోజు ఎందుకు చాలా మంది బలహీనైపోతున్నారు? ఈరోజు చాలా మంది ఎందుకు శోధనలో పడిపోతున్నారు? ఈరోజు చాలా మంది ఎందుకు నిస్పృహ స్థితిలోనికి, నిరుత్సాహంలోనికి, డిస్కరేజ్ లోనికి చాలా మంది వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటంటే వారి హృదయంలో దేవుని వాక్యము లేదు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీకేది కావాలో దేవుడు వాటిని నీ వద్దకే పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. 24వ అధ్యాయము ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదువుకుందాం తొందరగా. 24వ అధ్యాయము ఆదికాండము 63వ వచనం చదువుకుందామా? సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానిస్తూ ఉండగా బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఆ ఒంటెలు వచ్చే చూడెను. పిల్లరా, ఈ ఆది కాండము 24వ అధ్యాయము 63వ వచనం మనం చూస్తే ఇస్సాకు పొలంలోకి ఎందుకు వెళ్ళాడంటే వాక్యాన్ని ధ్యానం చేయడానికి. ఇంగ్లీష్ లో మెడిటేషన్ అంటారు, తెలుగులో ధ్యానించడం అంటారు. అనే వాక్యాన్ని పరిశీలిస్తున్నాడు, వాక్యాన్ని పరిశీలిస్తున్నాడు, వాక్యాన్ని పరిశోధిస్తున్నాడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని మెడిటేషన్ చేస్తున్నాడు. ఎవరు? ఇస్సాకు. హల్లెలూయా. కాబట్టి తన దృష్టి అంతా కూడా వాక్యం మీద ఉంది, తన మనసు అంతా కూడా వాక్యం మీద ఉంది. అయితే అప్పటికి ఇస్సాకుకు ఏం కావాలంటే వివాహము కావాలి. ఏమండి? వివాహం కావాలి కాబట్టి, భార్య కావాలి కాబట్టి, భార్య కావాలని వెతుక్కొని వెళ్ళలేదు. వివాహం కావాలి కాబట్టి సాకార్య కావాలని వెతుక్కొని వెళ్ళలేదు. అయితే ఇస్సాకు పొలంలో ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే పరమ తండ్రి అయిన దేవుడు ఇస్సాకుకు ఏం కావాలో తెలుసు కాబట్టి ఇస్సాకు దగ్గరికే రెబెకాను పంపిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తే నీకేం కావాలో అది దేవుడు నీ వద్దకే పంపిస్తాడు. నువ్వు కావాలని వెతకక్కర్లేదు, నువ్వు కావాలని పరిగెత్తక్కర్లేదు. ఏమి కావాలో, ఆరోగ్యం కావాలో, ఆర్థికం కావాలో, ఏమి కావాలో అదే దానిని దేవుడు నీ వద్దకు పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కావలసిన వాటి కోసం మనం పరుగులు తీయక్కర్లేదు. మనము కావాలని చెప్పి వాటి వెనక పరిగెత్తుకొని వెళ్ళక్కర్లేదు. ఎంతో మంది పరిగెత్తుకొని వెళ్ళి నష్టపోయారు పిల్లరా. గెహజీ అనే వ్యక్తి వెండి కొరకు పరిగెత్తాడు. వెండి కొరకు పరిగెత్తి చివరికి ఏమి సంపాదించుకున్నాడంటే వెండితో పాటు నయమాన్ని విడిచిపెట్టిన కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ప్రియా తల్లి, నా ప్రియమైన వల్లరా, ఈరోజు నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు? దేని కొరకు కావాలని చెప్పి పరుగులు తీస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకేది అవసరమో నీ దేవుడికి తెలుసు. నీకు ఆరోగ్యం కావాలని దేవుడికి తెలియదా? నీకు వివాహం కావాలని దేవుడికి తెలియదా? నీకు వసతులు కావాలని దేవుడికి తెలియదా? నీకు ఏం కావాలో దేవుడికి తెలియదా?
దేవుడికి సమస్తము తెలుసు. అయితే ఎందుకు ఇవ్వటం లేదంటే నువ్వు దేవుని వద్దకు రాకుండా, ఆయన వాక్యాన్ని ధ్యానించకుండా, ఆయన సన్నిధిలో ఉండకుండా ఏవేవో కావాలని చెప్పి వెళ్ళిన కారణం బట్టి దేవుడు సన్నిధి నీకు దూరం అయిపోతుంది. కాబట్టి ప్రియులారా, ఈ మంచి సమయమందు ఇక్కడ దావీదు, రెండవది ఇస్సాకు, ఇద్దరు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లుగా ఈరోజు మనం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దావీదు జీవితంలో ఒకటి ఏముంది అనుభవం, రెండవది ఏముంది, మూడవ మాట నేను ముగిస్తాను. చూద్దాం. దావీదు 63 వచనం చదివితే పరిశుద్ధ కార్యమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. బిడ్డల బాగా గమనించండి. ఒకటి దావీదుకు ఉండే అనుభవం ఏమిటంటే, చెప్పండి, ఒకటి ఏంటమ్మా, ప్రార్థన అనుభవం ఉంది. రెండవది ఏముంది, వాక్య అనుభవం ఉంది. మూడవది మనం చూస్తే ఇక్కడ నీ ప్రభావం చూడాలని చెప్పండి. ఏంటమ్మా, ప్రభావము. ప్రభావం అంటే శక్తి. ఏమిటా శక్తి అంటే అపొస్తలుల కార్యాలు. చూద్దాం. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందును భూది గంటముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. పిల్లరా, ఈ అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే ఇక్కడ వాక్యం అంటుంది, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. అందరూ చెప్పాలి, ఏం పొందుతారు? అందరూ మాట్లాడారు. ఏం పొందుతారు? శక్తి పొందేదారు. ప్రభావం అన్నా శక్తి అన్నా ఈ రెండు ఒకటే. కాబట్టి ఈ రెండు ఏమిటంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ప్రభావం ఎందులో ఉంది? పరిశుద్ధాత్మలో ఉంది. శక్తి ఎందులో ఉంది? పరిశుద్ధాత్మలో ఉంది. అంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే నీ లోపలికి వస్తుంటే శక్తి వస్తుంది, నీ లోపలికి ప్రభావం వస్తుంది. ఆ ప్రభావం శక్తి నీ విధంగా కూర్చుని ఉండేవదు. దేవుని కొరకు ఏదో పని చేయాలి, దేవుని కొరకు ఏదో వాడబడాలి, నేను దేవుని కొరకు ఏదో ఒక రకంగా నేను దేవునికి ఉపయోగపడాలి అనే కార్యాన్ని జరిగిస్తారు పిల్లరా. అలా కార్యాలు జరగాలంటే, దేవుని కొరకు మనం ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా ప్రభావం అంటే పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో మనం చూద్దాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం తొందరగా. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించచ్చు. అమ్మోనీయుల యొద్దకు సాగెను. పిల్లరా, ఈ న్యాయాధిపతులు 11వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే ఇక్కడ యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నాడో అప్పుడు వెంటనే ఏం చేశాడంటే అలా ప్రయాణం చేస్తూ కొన్ని ప్రాంతాలు దాటుకుంటూ ఎవరి శత్రువుల దగ్గరికి వచ్చి శత్రువులతో యుద్ధం చేసినట్లుగా, అద్భుతాలు చేసినట్లుగా, శత్రువులతో పోరాడినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. అన్ని కార్యాలు చేయడానికి, అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి, శత్రువులతో పోరాడి గెలవడానికి, ఈ కార్యాలన్నీ జరగడానికి యొప్తాలో ఏముంది అంటే పరిశుద్ధాత్మ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి మధ్యాహ్న సమయంలో ఈ 2వ ఆరాధనలో నువ్వు బలహీనత లేకుండా ఉండాలంటే, నువ్వు దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలంటే, నీవు నిస్పృహలో, నీవు అవమానంలో, నిశ్చేతులో, నీవు కృంగిపోయిన స్థితిలో ఉండకుండా ప్రభు కోసం
పరిగెత్తాలంటే, ప్రభు కొరకు నిలబడాలంటే, ప్రభు కొరకు గెలవాలంటే మూడవది నీలో ఏముండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. చెప్పండి, చెప్పండి, ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఎవరి ఆత్మ చెప్పినట్లుగా చేస్తాడు, ఆత్మ చెప్పినట్లుగా నడుస్తాడు. ఒక మాట చూపించి నేను ముగిస్తాను. చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం చదువుకున్నాం. ఆఖరి మాట. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా? ఈ ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తే ఐగుప్తు దేశము నుండి ఫరో, రాజైన ఫరో ఎవరి యోసేపును చూపించి తన మనుషులతో ఏమంటున్నాడంటే, ఇతని వలె ఆత్మ కలిగిన వ్యక్తిని మనము కనుగొనగలమా? ఇతనంటే ఎవరు? యోసేపు. ఇతనంటే ఎవరు? యోసేపు. ఎవరంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు. పరిశుద్ధాత్మ కలిగిన వారు కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా ఆయన జీవిస్తున్నాడు, పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా ఆయన బ్రతుకుతున్నాడు, పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం కలిగేది. యోసేపు పొలంలో ఉంటే పొలంలో ఆశీర్వాదం కలిగేది. యోసేపు పట్టణంలో ఉంటే పట్టణానికి ఆశీర్వాదం కలిగేది. యోసేపు ఇంటిలో ఉంటే ఇంటికి ఆశీర్వాదం కలిగేది. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం కలిగేది. అలా కాలానికి కారణం ఏంటంటే యోసేపు పరిశుద్ధాత్మ కలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి మధ్యాహ్న కాల సమయంలో ఈ రెండవ ఆరాధనలో 63వ కీర్తన 1-2 వచనాల ప్రకారంగా దావీదు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా సరే దేవుని విడిచిపెట్టకుండా దేవునిలోనే జీవించడానికి కారణం ఏమిటంటే దావీదులో ఈ 3 అనుభవాలు మనం చూస్తాం. 1 ప్రార్థన, 2 3. ఈ 3 దావీదులో ఉన్న కారణం బట్టి దావీదు జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా సాగింది. ఈరోజు నీ జీవితం కూడా అలా ఉండాలంటే ప్రభువా నేను కూడా దావీదులాగా ఈ 3 అనుభవాలు సాయం చేయమని చెప్పి ప్రార్థన చేద్దాం. స్టేజ్ ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా ప్రభువా దావీదులాగా నేను కూడా ప్రార్థన కలిగి ఉండాలి, దావీదులాగా వాక్యం కలిగి ఉండాలి, దావీదులాగా పరిశుద్ధాత్మ కలిగి ఉండాలని ప్రతి వారు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారు నోరు తెరిచి ప్రభువా నేను కూడా దావీదులాగా ప్రార్థన కలిగి ఉండాలి, దావీదులాగా వాక్యం కలిగి ఉండాలి, దావీదులాగా పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఈ 3 అనుభవాలను దయచే ప్రభావం ప్రతి వారు 2 చేతులు పైకెత్తి ప్రభావం హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరమైన మా తండ్రి ఈ నామాలు బట్టి ప్రభావాన్ని పాటిస్తూ ఉన్నాను. చెప్పబడిన ప్రతి మాట ప్రతి వారి హృదయంలో ఫలించి అభివృద్ధిపరిచి ఆశీర్వదించి ఫలించండి. మీరు ఒక్కరి మహిమ పొందాలి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.